Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మెన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, ఈరోజు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఉన్నటువంటి సెయింట్ థామస్ చర్చిలో పిల్లల కోసము జీసస్ చిల్డ్రన్ క్యాంప్ అనేది ఇక్కడ క్రైస్తవ సమాజం వారు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. మరి పిల్లలకు వీళ్ళు ఏం చెప్తారు? చిన్న పిల్లలు కదా, వాళ్ళకు దేవుని గురించి, దైవికమైన విషయాలు, దేవుని భక్తి గురించి ఏ విషయాలు చెప్తారు? ఇక్కడ చూసినట్టుగా మనకు 4-5 గ్రూపులుగా వీళ్ళను వయసును బట్టి ఏర్పాటు చేసినట్టు మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు దీనికి సంబంధించిన ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, కమాన్. మన ఫ్రెండ్షిప్ చేయాలి అంటే సో ఓకే వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఫ్రెండ్? She will not backpack. She will be equal. She will be equal. Very good. చూసిండ్రా, she will be equal. She never compares her friendship with others. అంటే తన యొక్క ఫ్రెండ్ వేరే వాళ్ళతో కంపేర్ చేయదంట. తన ఫ్రెండ్ తనకి చాలా ఇంపార్టెంట్, తనకే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుందంట. తన ఫ్రెండ్షిప్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయదంట. ఓకే, యూ సెడ్ జీసస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, వై జీసస్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఓకే, సో తనకి దేవుడు ఎప్పుడు హెల్ప్ చేస్తారు కాబట్టి సో జీసస్ వాజ్ ఈజీ హర్ బెస్ట్ ఫ్రెండ్. ఓకే సుహాస్, ఓకే వాట్ ఈజ్ క్వాలిటీ? నువ్వు నీకు నీ ఫ్రెండ్ ఎందుకు నచ్చాడు? హెల్ప్ ఫర్ అదర్స్. క్వాలిటీ గుర్తుపెట్టుకోండి, ఒక్కళ్ళు చెప్పిన లక్షణం ఇంకొకళ్ళు చెప్పకూడదు. మీ ఫ్రెండ్ నీకు ఎందుకు నచ్చాడు నాన్న? ఒళ్ళో పెట్టుకోండి, కింద పెట్టుకోకూడదు అమ్మా. హీ విల్ నాట్ టెల్ లైస్. అబద్ధం చెప్పాడంట. చూడండి, ఓకే, నీ ఫ్రెండ్ లో ఏం చూసావు నాన్న? When I need a help, she will help me. When I need a help, she will help me. చూడండి, తనకి ఎప్పుడు అవసరమైతే తను వెంటనే చేసేస్తుందంట. సో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఫ్రెండ్ దట్ యు ప్రైజ్ హిమ్? She will not leave me anywhere. షీ విల్ నాట్ లీవ్ ఎనీవన్. చూడండి, ఒంటరిగా ఎక్కడ వదిలిపెట్టదంట. అంటే హెల్ప్ఫుల్ అంటే ఏంటి? హెల్ప్ఫుల్. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ, ఇక్కడ మరి మీరు ఏదో జీసస్ చిల్డ్రన్ క్యాంప్ అని పెట్టారు, దాని గురించి మా వ్యూయర్స్ అంటే చాలా మందికి తెలియదు. చిల్డ్రన్ క్యాంపు స్పెసిఫిక్గా జీసస్ చిల్డ్రన్ క్యాంప్ అంటే ఏంటో ఆ వివరాలు కొద్దిగా మా వ్యూయర్స్ చెప్పండి. తప్పకుండా అంకుల్. జీసస్ చిల్డ్రన్ క్యాంప్ JCC అని కూడా అంటాము.
ఇది 2009లో స్టార్ట్ చేసాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 1 డే క్యాంప్ అన్నమాట. ఆల్ డినామినేషన్ పిల్లలందరూ మందమరిలో ఉన్న ప్రతి చర్చ్ నుండి పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ రోజంతా దేవుని గురించి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి పిక్చర్స్ ద్వారా దేవుని గురించి యేసయ్య గురించి తెలియజేయడము, వాళ్ళు ఆడుతూ పాడుతూ దేవుని గురించి తెలుసుకొని చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తుల్లో ఎదిగి సంఘానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అని మేము గత 13-15 సంవత్సరాల నుండి ఈ జేసీసీ క్యాంప్ చేస్తున్నామండి. దీనివల్ల భవిష్యత్తులో పిల్లలకు ఏ రకంగా ఉపయోగపడుతుందమ్మా? మంచి పౌరులుగా వీళ్ళు ఎదుగుతారండి. అంటే మంచిగా, అంటే నెగిటివ్ వాళ్ళలో ఉండకుండా ప్రేమ, సంతోషము, ఎదుటి వాళ్ళకి సహాయము చేయడము, ఆ మంచితనము వాళ్ళలో నింపడానికి చేసే పని అండి ఇది. కాబట్టి పిల్లలు చాలా, అంటే సంఘానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడతారు. ఓకే అమ్మా, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మరి ఈ క్రమంలో 2-3 టీములుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు రకరకాలుగా ఇక్కడ గుంపులుగా కూర్చొని ఉన్నారు కదా, అంటే వీరిని ఆ రకంగా ఎందుకు ఏర్పాటు చేశారు? అంటే వీళ్ళ ఏజ్ ని బట్టి గ్రూప్స్ డివైడ్ చేయడం అయింది అంకుల్. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చెప్పినట్టు చెప్తే అర్థం కాదు. చిన్న పిల్లలకి చిన్నగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా, అంటే బిగినర్స్ కి ఒక 15 నిమిషాలు మాత్రమే వాళ్ళు వినగలరు. ఆ 15 నిమిషాల్లో వారికి కావలసిన దేవుని యొక్క కథను, స్టోరీని వాళ్ళకి చెప్పేటట్టు వాళ్ళకి తయారు చేస్తాం. అంటే ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి అర్థమయ్యే టైంలో వాళ్ళకి చెప్తాం అన్నమాట. అలాగే వర్క్ కూడా ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క విధంగా వర్క్ ఉంటుంది. అలా చేయడానికి క్లాసెస్ డివైడ్ చేశాం. ఓకే అమ్మా, మీరు ఈ గ్రూపుల దగ్గరకు ఒకసారి మమ్మల్ని తీసుకెళ్తారా? తప్పకుండా అంకుల్. ఇది బిగినర్ గ్రూప్ అంకుల్. బిగినర్స్ ఇది బిగినర్ టీచర్. తన పిల్లలందరికీ జక్కయ్య గురించి, అంటే నిజమైన ఒక ఫ్రెండ్, యేసయ్య ఫ్రెండ్ గా అయితే హ్యాపీనెస్ ఎలా ఉంటుందో వీళ్ళందరికీ నేర్పిస్తుంది అన్నమాట. వాళ్ళకి ప్రైమరీ సంబంధించిన వాళ్ళ బిగినర్స్ అంటే నర్సరీ టు ఫస్ట్ క్లాస్ వరకు ఉన్న పిల్లలు, వాళ్ళకి తగ్గట్టు పేపర్స్ ప్రిపేర్ చేసి వాళ్ళ కలరింగ్ అది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ప్రైమరీ గ్రూప్. 2nd క్లాస్ టు 4th క్లాస్ వరకు ఉన్న గ్రూప్. యేసయ్య ఉంటే ఇలా హ్యాపీనెస్ గా ఉంటాం, లేకపోతే సాడ్నెస్ గా ఉంటామని, చిన్ననాటిలో హ్యాపీగా ఉండాలి అంటే జీసస్ ని ఒక ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయాలి అని వీళ్ళకి కలరింగ్స్ ద్వారా, పేపర్స్ ద్వారా వీళ్ళకి నేర్పిస్తే ప్రైమరీ టీచర్ అన్నమాట తను. ఇలా ఈ మెటీరియల్ వాళ్ళకి ఇచ్చి ఇలా వర్క్ చేపిస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు మనం బిగినర్స్ చూసాము, ప్రైమరీ వాళ్ళని చూసాము. నెక్స్ట్ అమ్మా జూనియర్స్. ఇది జూనియర్ క్లాస్ అంకుల్. వీళ్ళు 5th to 7th క్లాస్ పిల్లలు అన్నమాట వీళ్ళంతా. ఇది వర్కింగ్ షీట్ అన్నమాట. ఇది వీళ్ళకి జూనియర్స్ కి చెప్తున్న టీచర్. సేమ్ ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు యేసయ్య అని వీళ్ళకి పజిల్స్ అవి ఇచ్చే పేపర్ అన్నమాట. ఇది సీనియర్ క్లాస్. 8th, 9th, 10th క్లాస్ వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి వర్కింగ్ షీట్ ఇది. ఇందులో కూడా జీసస్ ట్రూ ఫ్రెండ్ అనేసి డిఫరెన్స్ గా ఉండేది, వీటి ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. ఈ టీచర్ సీనియర్స్ కి చెప్పే టీచర్. టీచర్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, అంటే స్టోరీ చెప్పగానే వీళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. పప్పెట్ షో అన్ని ఉంటాయి. యేసయ్య ఏ పట్టణంలో ప్రవేశించాడు? వెరీ గుడ్. ఎరికో పట్టణంలో ప్రవేశించాడు. అప్పుడు యేసయ్యను ఎవరు చూడాలనుకున్నారు? జక్కయ్య ఆకారంలో ఎలా ఉండేవాడు, కానీ ఏం చేశాడు చూడాలనుకున్నాడు? మేడి చెట్టు ఎక్కితే యేసయ్య ఏమన్నాడు? అంకుల్ వీళ్ళు పిల్లల కోసం రెడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి క్రాన్స్ గిఫ్ట్స్ కి కోసం వీళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. మా యూత్ అన్నమాట. హెల్పింగ్ కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. చాలా మంది సహకారంతో ఇది ముందుకు వెళ్తూ ఉంది.